థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవుడు మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనము గత కొన్ని వారాల నుంచి కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక అనే అంశాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ వారము మరొక అంశాన్ని మొదలు పెట్టాలి. కానీ మనకు తెలుసు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం కదండి. డిసెంబర్ మాసంలో ఉన్నాం కాబట్టి ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన వారంలో కాలము సంకుచితమైంది కాబట్టి, ఆయన రాకడ అతి సమీపముగా ఉంది కాబట్టి, ఈ లోకపు నటన ముగియబోతుంది కాబట్టి మీరు ఆ సమయాన్ని గమనించి ఆయన రాకడకు సిద్ధపడవలసినదిగా దేవుని వాక్యము గడిచిన వారం మనతో మాట్లాడినట్టుగా మనకు తెలుసు. అయితే ఇప్పుడు డిసెంబర్ మాసంలో చాలామంది కూడా మనకు తెలిసిన విధంగా ఈ మాసమంతా, ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబరాలలో మునిగి ఉంటారు. ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ హడావుడిగా, వేడుకలుగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిదే, బాగానే ఉంది. కానీ కొన్ని విషయాలు, సత్యమైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మధ్య మొన్న లేకపోతే ఈ లాస్ట్ వీక్లో ఒక ఇమేజ్ గ్రూప్లో వచ్చింది. అది మీకు కూడా వచ్చి ఉండొచ్చు. అందులో శాంటా క్లాస్ కూర్చొని ఉన్నాడు. శాంటా క్లాస్ ఎదురుగా ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు మాట్లాడుతున్నాడు శాంటా క్లాస్తో. వేర్ ఆర్ యూ ఇన్ ద బైబిల్? బైబిల్లో నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నాడు శాంటా క్లాస్ని. క్రిస్మస్ తాత అని మాకు తెలుసు కదా, క్రిస్మస్ తాతని నువ్వు బైబిల్లో ఎక్కడున్నావు అని అంటుంటే శాంటా క్లాస్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు తన ఫేస్. నిజమే కదా అది. శాంటా క్లాసు, ఈ క్రిస్మస్ తాత అనే క్యారెక్టర్ బైబిల్లో ఎక్కడుంది? ఇది ఆలోచింప చేయాల్సిన విషయమే. ఇది అన్యుడు పంపించింది నా గ్రూప్లో ఒక అన్యుడు ఈ విషయాన్ని పంపించాడు. అంటే క్వశ్చన్ వేస్తున్నాడు అన్నమాట మనకి. శాంతా క్లాస్ ఎక్కడున్నాడు? ఏం చెప్పగలం మనం? ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో శాంతా క్లాస్ అనే ఒక క్యారెక్టర్ని సృష్టించుకున్నాం. ఈ శాంతా క్లాస్ ఏ విధంగా ఫేమస్ అయిపోయాడు అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అంటేనే శాంతా క్లాస్, శాంటా క్లాస్ అంటేనే క్రిస్మస్ అనే విధంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా శాంటా క్లాస్ లేకుండా క్రిస్మస్ జరగదేమో, కానీ క్రిస్మస్ జరగదు. కానీ అందులో క్రీస్తు వారు ఉన్నాడో లేదో మాత్రం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు వారు లేకుండా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. శాంటా క్లాస్ లేకుండా క్రిస్మస్ చేసుకునేవారు తక్కువనే అనుకోవచ్చేమో. ఆ విధంగా ఒక క్యారెక్టర్ని మనం సృష్టించుకున్నాం. బైబిల్లో లేని, బైబిల్ సపోర్ట్ చేయని ఒక క్యారెక్టర్ని మనం సృష్టించుకున్నాం. అంటే దీని వలన మనము సమాజానికి, క్రైస్తవ సమాజానికి లేకపోతే అన్య సమాజానికి ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాము అని ఒకవేళ ఆలోచన చేస్తే, దాని మీద వారికి డిబేట్స్ పెట్టుకునే అవకాశాన్ని కూడా మనం ఇస్తున్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు వేస్తున్న క్వశ్చన్, నిజంగా క్రీస్తు వారు డిసెంబర్లోనే పుట్టారా? డిసెంబర్లోనే పుడితే ఏ తారీఖున పుట్టారు? అలాంటప్పుడు ఒక తారీఖు అని అనుకున్నప్పుడు ఒక నెలంతా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పాలి అని అంటే ఏం చెప్పగలము? ఎందుకు బైబిల్లో క్రీస్తు వారి యొక్క జన్మదినం గురించి ఎక్కడ రాయబడలా, ఫలానా తారీఖున క్రీస్తు వారు పుట్టారు అని? నిజమే, చరిత్రను గమనించినప్పుడు ఫలానా రాజు, హేరోదు రాజు సమయంలో ఆయన పుట్టాడు, ఆడ సంతకాలు వెళ్ళి వాళ్ళందరూ సెన్సస్ చేస్తారు కదా అక్కడ, అవన్నీ చరిత్రలో మనం గమనించినట్లయితే ఆ డేట్ వస్తుందేమో. కానీ క్రీస్తు, మీరు బైబిల్ ఆధారం చేసుకున్నప్పుడు బైబిల్లో ఈ వాక్యం ఎక్కడుంది? క్రీస్తు వారు ఈరోజు పుట్టారని. ఆ రోజు పుడితే ఆ రోజు చేసుకోవచ్చు కదా, ఒక నెలంతా ఎందుకు చేసుకుంటున్నారు?
ఈ విషయాన్ని కూడా ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని మనల్ని ప్రశ్నించడమే కాదు, టీవీ ఛానల్స్లో ఈ సీజన్లో అనేక డిబేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు వారు ఆ రోజు పుట్టారా, ఏ రోజు పుట్టారు, నిజమేనా కాదు, కొంతమంది అక్టోబర్ మాసంలో అని, అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో, ఈ విధంగా అనేకమైన అవకాశాలను అన్ని సమాజానికి క్రైస్తవ సమాజమే ఇస్తుంది. కానీ లేఖనాలు ఏం చెబుతూ ఉన్నాయి? లేఖనాలలో రాయించారా ఆయన పుట్టినరోజు గురించి? దేవునికి తెలుసు. క్రీస్తు వారు తన బర్త్డే గురించి ఒకవేళ రాయించి ఉంటే, లేకపోతే శిష్యులు ఎప్పుడైనా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా లేఖనాలు ఉన్నా, అందులో రాయించిన ఆయనకు ఖచ్చితంగా తెలుసు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ రోజు మాత్రమే మందిరంలో కనపడతారని. సంవత్సరానికి ఒకసారి వస్తారు, వారానికి ఒకసారి వచ్చే క్రైస్తవులు బర్త్డే కానీ ఒకవేళ రాపించి ఉండింటే సంవత్సరానికి ఒకసారి మందిరంలో కనిపిస్తారని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఎందుకు? పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు పండగలు ఉన్నాయి. అక్కడ పాత నిబంధనలో ప్రతి యూదుడు కూడా, ప్రతి ఒక్కరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేంకు వెళ్ళాలి. వాళ్ళకు పండగలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళు యెరూషలేంకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు? పాత నిబంధనలో పండుగల గురించి రాయబడింది కాబట్టి. అవి ఆజ్ఞలు. కొత్త నిబంధనలు కూడా ఒకవేళ క్రీస్తు వారి జన్మదినం గురించి రాపించి ఉంటే, లేకపోతే శిష్యులు క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకొని ఉంటే, ఖచ్చితంగా క్రైస్తవులంతా మందిరానికి ఆనాడు వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్ళారో సంవత్సరానికి 3 సార్లు, ఇది రాపించుంటే మనం కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఉండేవాళ్ళమేమో. ఆయనకు తెలుసు వారం వారం కూడుకోవాలన్నది, లేకపోతే 6 రోజుల సృష్టి క్రమాన్ని చూసినప్పుడు, దాని తర్వాత వచ్చే విశ్రాంతి దినాన్ని చూసినప్పుడు, ఇవన్నీ వచ్చే నూతన నిబంధనలో ఏ విధంగా విశ్వాసులు ఉండాలి, ఇలా ఉంటే తప్ప వారు ఆత్మీయంగా బలపడలేరు, ఆత్మీయంగా నడుస్తూ పరలోక రాజ్యం చేరుకోలేరు అనే విషయం దేవునికి తెలుసు. కాబట్టే లేఖనాలలో రాయించాలి ఆయన బర్త్డే గురించి. పండగ చేసుకోమని ఎక్కడా నూతన నిబంధనలో రాయించాల. పండగ గురించి ఎక్కడా లేదు, క్రీస్తు వారి జన్మదినం గురించి. ఎందుకు మరి ఈ క్రైస్తవ సమాజము అంతగా ఆర్భాటంగా క్రిస్మస్ను చేసుకునే ప్రయత్నం చేస్తుంది? క్రైస్తవులు ఇలా చేసుకోవడం వల్ల ఈనాటి సమాజానికి ఏం మెసేజ్ని పోర్ట్రేట్ చేస్తున్నారు, ఏం మెసేజ్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి మనంతకు మనము పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది. మనం చేసుకోవడం వలన మన క్రైస్తవ సమాజంలో మాత్రమే కాదు, అన్య సమాజంలో ఏం మెసేజ్ని పాస్ చేస్తూ ఉన్నాం, ఏ విషయాన్ని వాళ్లకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలామంది చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. అబ్బా ఆ వ్యక్తి వాళ్ళు భలే చేసుకున్నారు, భలే గొప్పగా చేసుకున్నారు, భలే ఇంటిని బాగా అలంకరించుకున్నారు, ఏమేమో మనం వింటూ ఉంటాం కదా. ఎంత గొప్పగా చేసుకునే ప్రయత్నం చేస్తామో ఈ క్రిస్మస్ని. ఎందుకు చేసుకుంటున్నాం? తెలిసి చేసుకుంటున్నాం, ఈ విషయాలు తెలియక కాదు. క్రీస్తువారి జన్మదినము బైబిల్లో రాయించలేదు అనే విషయము తెలిసి ఆ విషయాన్ని ఇంకా గ్రాండ్గా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతో సంబరంగా చేసుకుంటున్నాం, ఆర్భాటంగా చేసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ తాత అంటే ఆ శాంటా క్లాస్ అనగానే ఏ గుర్తుకొస్తుంది మనకి? గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అనుకుంటాం కదా. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం, లేకపోతే పిండి వంటలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం, కొత్త బట్టలను కొనుక్కునే ప్రయత్నము ఆర్భాటంగా. అంటే శాంటా క్లాస్ ఉంటాడు కానీ క్రీస్తు వారు ఉండరు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను? క్రీస్తు వారు ఉన్నారా ఆ క్రిస్మస్లో? క్రిస్మస్ అంటే ఇచ్చిపుచ్చుకోవడమేనా? బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమా? కొత్త బట్టలు కొనుక్కోవడమా? అందరూ ఒక చోట కూడి పిండి వంటలు చేసుకొని సంతోషించడమా? పండగ వాతావరణము, ఈ విషయమే
ఈ లోకాధికారికి కావాలి. ఈ లోకాధికారి చేస్తున్న పని ఏంటంటే క్రైస్తవ సమాజం అంతా సంబరంలో మునిగిపోవాలి, వేడుకలు చేసుకోవాలి ఆర్భాటంగా. వారు చేయాల్సిన పనులు వారు సంతోషించాలి, సుఖించాలి, ఆనందించాలి. ఇదే పద్ధతిని అన్య సాంప్రదాయంలో కూడా తీసుకొని వచ్చాడు. లేని పండుగలనన్నిటిని సృష్టించి వాళ్ళను మత్తులో పెట్టాడు. అదే సాంప్రదాయాన్ని క్రైస్తవ సమాజంలో తీసుకొని వచ్చి పండగల రూపంలో వాళ్ళు ఆనందించేలా, సంతోషించేలా, సుఖించేలా చేస్తూ ఉన్నాడు. వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న స్టేటస్ని బట్టి ఎంత గ్రాండ్గా చేసుకుంటే అంత గొప్పగా క్రిస్మస్ చేసుకున్నట్టు కదండి. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ విషయాలే అపవాదికి కావాలి. ఎందుకు ఇలా మునిగిపోతే అసలైన విషయాన్ని వాళ్ళు మర్చిపోవాలి, సత్యంను వాళ్ళు మర్చిపోవాలి. అన్యులు కానీ అన్యుల వాళ్ళు చేసుకుంటున్న పండుగలలో లేకపోతే మనం చేసుకుంటున్న పండుగలలో వాడికి కావాల్సింది ఏంటి? సత్యమును మర్చిపోవడమే. సత్యమును మర్చిపోయి వాళ్ళు క్రీస్తు వారి గురించే ఆలోచన కానీ ఆయన రాకడ గురించిన ఆలోచనలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అసలు ఏం చేసుకుంటున్నాము? అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు వారు జన్మించారు ఈ లోకంలో. అది సత్యము. ఆ విషయం అందరికీ తెలుసు. సెలబ్రేట్ చేసుకోకూడదని నేను చెప్పట్లేండి. ఏం చెయ్యాలి, అసలు ఏం జరుగుతుందన్న విషయాలను మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు వారు జన్మించారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, లోక రక్షకుడిగా వచ్చాడు, తను చేయాల్సిన పని చేశాడు, లోక కళ్యాణం చేశాడు, లోకానికి రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. రక్షణ వచ్చింది లోకానికి, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి క్రీస్తు వారి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క బర్త్డే గురించి ఎప్పుడు పుట్టిండొచ్చు అని రీసెర్చ్ చేసి ఆయన బర్త్డేని బయటికి లాగి గ్రాండ్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది చేసుకోవద్దని కాదు, సంతోషించండి, ఆయన గురించి తెలుసుకోవడం మంచిదే. అయితే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. ఎన్నో వందల సంవత్సరాల క్రితము పుట్టిన ఆయన మొదటి రాకడకు సంబంధించిన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామే. చాలా తక్కువ సమయంలో, చాలా సమీపముగా, 10ల సంఖ్యలో, 10 సంవత్సరాలు లేకపోతే 15-20 సంవత్సరాలు, అంతకంటే సమయం లేదు మనకి. చాలా దగ్గరగా క్రీస్తు వారి రాకడ ఉంది. చాలా దగ్గరలో ఉన్నాం. అప్పుడెప్పుడో పుట్టిన ఆయన బర్త్డేను, మొదటి రాకడకు సంబంధించిన బర్త్డే కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి 1 నెల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఏం కొనుక్కోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరిని పిలవాలి, ఈ విషయాల గురించి సిద్ధపాటు కలిగి అన్నీ మనకు కావాల్సిన రిసోర్సెస్ని సమకూర్చుకుంటూ ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలో ఆయన రెండవ రాకడ ఉంది అనే విషయాన్ని మర్చిపోయి దానికి సిద్ధపాటు కలిగిన జీవితము క్రైస్తవులు జీవిస్తున్నారా లేదా? క్రీస్తు వారి బర్త్డేకి సిద్ధపడుతున్నాం. మొదటి రాకడకు సంబంధించిన సెలబ్రేషన్లోనే క్రైస్తవులు మునిగిపోయారు. అక్కడే ఆగిపోయింది క్రైస్తవ సమాజం. మొదటి రాకడలోనే ఆగిపోయింది. ఆయన వచ్చాడు, ఆయన ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు, కరుణ చూపించాడు, రక్షణ ఇచ్చాడు. మంచిదే, ఇవ్వలేదని ఎవరు చెప్పలేదు. వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన చేయవలసిన కార్యాలన్నీ చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన చేసిన కార్యాల గురించే తలంచుకుంటూ క్రైస్తవ సమాజం అక్కడే ఉండిపోయింది. సమాప్తం చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇక మనం చేయాల్సిన పనులు ఆయన మనకు అప్పగించి వెళ్ళాడు. మనం చేయాల్సిన పనుల గురించి మనం ఆలోచన చేయట్లేదు, కానీ ఆయన చేసిన పనుల గురించే ఇంకా తలంచుకుంటున్నాం. ఆయన బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఆయన ప్రేమ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన రక్షణ గురించి, క్షమాపణ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడండి. నిజమే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన క్షమాపణ లేకపోతే క్షమించండి, ఇవన్నీ జరగవు.
కానీ చేసి వెళ్ళాడు. ఈ విషయాన్ని గ్రహించి ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన వెళ్ళిన తర్వాత మీరేం చేయాలో వాటి మీద ధ్యాస ఉంచి వాటి కొరకు సిద్ధపడండి అనే మాట చెప్పి వెళ్ళాడు. వాటి కొరకు సిద్ధపడకుండా మనం గతములోనే పాతుకుపోయాం, గతములోనే ఇంకా నివాసం చేస్తూ ఉన్నాం. ఈ విషయమే అపవాదికి కావాలి. మీరు అక్కడే ఉండాలి, గతంలోనే ఉండాలి, అక్కడే ఆగిపోండి. ఈ విషయాలు తెలుసుకున్నంత మాత్రాన మీరు చేసేదేం లేదు, అక్కడే ఉండండి అన్నట్టుగా మనల్ని గతంలో పాతి పెట్టాడు. అక్కడి నుంచి రాకుండా, బయటికి రాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడ 10 సంవత్సరాలలోనే ఉంది. దీనికి ఎంతవరకు మనం సిద్ధపడుతున్నాము అన్న విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. ఆయన గురించి మనకు తెలుసు. అయితే ఆయన క్రీస్తు వారి యొక్క రాకడ గురించి ప్రకటిస్తున్నారు కదా. ఆయన వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయండి. ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని కేకలు వేస్తూ అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. యోహాను గారు చేస్తున్న పని ఏంటి? యోహాను గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? క్రీస్తు వారి యొక్క మొదటి రాకడను ప్రకటించడానికి, క్రీస్తు వారిని ఇజ్రాయేలీయులకు పరిచయం చేయడానికి, ఈ లోకానికి రక్షకుడు ఎవరో తెలియచెప్పడానికి, ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోకి వస్తున్నాడో తెలియచెప్పడానికి. ఏం చెప్తున్నాడు? మారు మనస్సు పొందండి అయ్యా, ఆయన వస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి, ఆయన మార్గము సిద్ధపరచండి, ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రావడానికి, క్రీస్తు వారిని పరిచయం చేయడానికి లోకానికి మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు యోహాను గారు. ఈ విషయము మనకి యోహాను పత్రికలో కూడా చూస్తాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాను నేను. యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు చెబుతున్నారు? క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాట. అందరూ ఉన్నారు, అందరికీ పరిచయం చేస్తున్నారు క్రీస్తు వారిని. ఈయననే లోక పాపాలను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని చెబుతూ కిందికి వస్తూ 31వ వచనంలో, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పెను. ఏం చెప్తున్నారు? ఇజ్రాయేలీలకు ప్రత్యక్షం అవ్వాలి, ఇజ్రాయేలీలకు తెలియాలి క్రీస్తు వారెవరో. ఎలా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు ఆయన ఎవరో. అసలు ఈ రక్షకుడు వస్తాడని మనం చదువుకున్నాము ధర్మశాస్త్రంలో. అయితే ఆ రక్షకుడు ఎవరో నిజంగా నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను పంపించి ఒక ఆజ్ఞ నాకు ఇచ్చాడు అని రాయబడింది కదా కింద 32లో. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. యోహాను గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నన్ను పంపినవాడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు యోహాను గారు. నన్ను ఒక పర్పస్తో పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడు? నువ్వు వెళ్ళి బాప్తిజం ఇవ్వు. బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆకాశం నుండి వచ్చి ఆయన మీద వాలినప్పుడు ఆయనే రక్షకుడు అని ప్రకటించు. ఇది ఆయనకివ్వబడిన ఆజ్ఞ, ఆయనకివ్వబడిన పని. యోహాను గారి పని ఏంటి అని అంటే క్రీస్తు వారిని లోకానికి పరిచయం చేయడం, క్రీస్తు వారు లోక రక్షకుడు అని పరిచయం చేయడం, లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన వాడు అని పరిచయం చేయడం యోహాను గారి పరిచర్య.
ఆయనను పరిచర్య చేయడానికి ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమయ్యేంత వరకు నువ్వు వెళ్ళి ఈ సమీపించింది పరలోక రాజ్యము, మారు మనస్సు గురించి ప్రకటిస్తూ వచ్చిన వారికి బాప్టిజం ఇవ్వు. ఆ సమయంలో ఈ సంఘటన జరుగుతుంది, అతనినే నువ్వు లోకరక్షకుడిగా ప్రకటించు అని చెప్పడము ఆయన యొక్క పరిచర్య. ఏం పరిచర్య యోహాను గారిది? క్రీస్తు వారి మొదటి రాకడను పరిచయం చేసే పరిచర్య యోహాను గారిది. ఆయన తన పరిచర్యను చక్కగా నెరవేర్చి వెళ్ళిపోయాడు. క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన తర్వాత ఏ విధంగా చనిపోయాడో మనకు తెలుసు. ఆయన ఉండాల్సిన అవసరం లేదు కదా, సత్యం వచ్చింది. ఇక తర్వాత ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పరిచర్య తను చేసి ముగించుకొని వెళ్ళిపోయాడు యోహాను గారు. క్రీస్తు వారి మొదటి రాకడను లోక రక్షకుణ్ణి పరిచయం చేసే బాధ్యత లేకపోతే పరిచర్య యోహాను గారు చేశారు. ఆయన వచ్చాడు, రక్షణ భాగ్యాన్ని, రక్షణను ఈ లోకానికి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆయన రెండవ రాకడను పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన మళ్ళీ రాబోతున్నాడు కదా. అప్పుడంటే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు వారిని పరిచయం చేయడానికి. ఇప్పుడు క్రీస్తు వారు మళ్ళీ రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఈ సమయాన్ని, సూచనలను, లేఖనాలలో రాయబడిన సూచనలన్నిటినీ తెలియచెప్పి, అయ్యా ఆయన రాబోతున్నాడు, మారు మనస్సు పొందండి, ఆయన రాబోతున్నాడు, రక్షణ పొందండి, ఈ విషయాలు ఎవరు తెలియచేస్తారు? ఆయన ఈ సమాజానికి, ఈ లోకానికి తెలియచెప్పే బాధ్యత ఎవరిది? సంఘానిదేగా. ఆనాడు యోహాను గారు చేసిన పరిచర్య ఈనాడు సంఘము చెయ్యాలి. ఆయన పరిచర్య మనకు అప్పగించబడింది. ప్రకటించే వారముగా. దేనిని ప్రకటించే వారంగా? రెండవ రాకడను, ఆయన గుణగణాలను, మొదటి రాకడ యొక్క ఉద్దేశాన్ని ప్రకటించే బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. అంటే ఎవరికి ఇవ్వబడింది? నీకు, నాకు, మనకు. ఆయన జనన మరణ పునరుద్ధానాల వలన ఈ లోకానికి ఏమి సంభవించిందో తెలియచెప్పే ప్రయత్నం, ఆయన రక్షణ కార్యము, ఆయన త్యాగము ఈ లోకానికి పరిచయం చేసే బాధ్యత, రెండవ రాకడ గురించి తెలియచెప్పే బాధ్యత, మారు మనస్సు గురించి ప్రకటించే బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. ఆయన స్వరక్తములో సంఘాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు? పండుగలు చేసుకోవడానికి కాదు, ఆర్భాటంగా పండుగలు చేసుకొని మొదటి రాకడలోనే నిలిచిపోవడానికి కాదు కదండి. వాడికి కావాల్సింది, అపవాదికి కావాల్సింది ఇదే. మీరు అక్కడే ఉండండి, పండుగలు చేసుకోండి, మొదటి రాకడ గురించి మాట్లాడుతూ ఉండండి, ఆర్భాటాలు చేసుకోండి. ఈ విషయాల గురించి కాదు, ఈ విషయాలు చేసుకోవద్దని నేను చెప్పట్లే. కాకపోతే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది ప్రాముఖ్యమో, ఏది బిబ్లికల్గా ఉంది, ఏది బైబిల్ సపోర్ట్ చేస్తుంది అనే విషయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మనకి ఇవ్వబడిన పరిచర్య ఏంటి? ఆయన రెండవ రాకడను పరిచయం చేయడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి. యోహాను గారు మొదటి రాకడను సరళం చేశారు. సంఘము, యోహాను గారికి సాదృశ్యంగా ఉన్న సంఘము క్రీస్తు వారి రెండవ రాకడను పరిచయం చేయాలి ఈ లోకానికి. ఇంకా మొదటి రాకడలోనే ఉండిపోతే, ఆయన ఇంకా చిన్నపిల్లవాడుగానే చూస్తూ ఉంటే, ఆయన వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాడు. ఈ విషయాలు ఎవరు చెప్తారు ఈ లోకానికి? ఎవరు రక్షణలోకి నడిపిస్తారు? ఎవరు మరణం నుంచి తప్పిస్తారు? ఈ లోకాధికారి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము, సత్యమును గ్రహించకుండా, దేనిని చెయ్యాలో దానిని చేయకుండా, అనవసరమైన విషయాలు, ప్రాముఖ్యత లేని విషయాలు, దాని వలన ఆత్మీయతకు ఎలాంటి లాభం చేకూరుతుందో తెలియదు. కానీ అలాంటి విషయాలలో క్రైస్తవ సమాజాన్ని వాడు గుడ్డితనం కలుగచేస్తున్నాడు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ బంధకాలలో నుంచి విడిపించేవారెవరు? సత్యమును తెలియచెప్పే వాళ్ళెవరు? ఈ విషయం గురించే
క్రీస్తు వారు లేకపోతే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయనను పరిచయం చేయాల్సిన బాధ్యత నీది, నాది, మనదేగా. రెండవ రాకడ గురించి చెప్పాల్సింది మనము 2000 సంవత్సరాల క్రితం జరిగిన పుట్టినరోజులు చేసుకుంటూ ఆర్భాటంగా వేడుకలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలు లేక చాలా తక్కువ సమయంలో నేను ద్వారం వద్దనే నిలుచున్నాను అంటాడు ఒక చోట. ద్వారం ఎంత దూరం ఉంటుందండి? ఒక అడుగు దూరమే కదా, చాలా తక్కువ, చాలా దగ్గరలో. ఇంకొక చోట చీకటి గడిచి చాలా కాలమైంది. ఏం రావాలి? వెలుగు రావాలి. ఎంతసేపు అవుతుంది వెలుగు రావడానికి? చీకటి గడి చాలాసేపు అయింది. అర్ధరాత్రి చాలాసేపు అయిందంటే కొద్ది సమయమేగా. క్రీస్తు వారు చాలా తక్కువ సమయంలో రాబోతున్నాడు. కాలము సంకుచితం అయిపోయింది. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. ఆయన సూచనలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు నేను సిద్ధపడాలి, నాకు సంబంధించిన వారిని సిద్ధపరచుకోవాలి. దీని మీద కదా నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఆయన రాకడకు కదా నేను సంఘాన్ని లేకపోతే లోకాన్ని, నాకు సంబంధించిన వారిని సిద్ధపరచాల్సింది. ఒకవేళ పరలోక రాజ్యం మిస్ అయిపోతే ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాలో మనకు తెలుసు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ సత్యమును బయలుపరచడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. ఏమని మాట్లాడుతున్నాడు? సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ విషయాలన్నిటిలో నుంచి మనము ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ మనము బంధించబడ్డామో, వీటన్నిటి నుంచి ఎప్పుడు మనం విడిపించబడతామంటే సత్యమును తెలుసుకున్నప్పుడు. లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా? నేను చేసే ప్రతి పని, నేను చేసుకునే ప్రతి వేడుక, నా మాట తీరు, ప్రవర్తన, లేకపోతే ఏ సందర్భమైనా లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా? దేవుడు చేయమన్నాడా లేదా అని ఒకవేళ దానితో సరిచూసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు సత్యము బయలుపరచబడుతుంది. ఆ సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఎవరు చేస్తారు ఇలా అంటే శిష్యులు చేస్తారు. నా వాళ్ళైతే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటారు, అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది వాక్యం. ఈ సత్యాన్ని గ్రహించకనే చాలామంది క్రైస్తవ సమాజము పద్ధతులకు, ఆచారాలకు బంధించబడ్డారు. అక్కడనే ఇరుక్కుపోయారు. జనరేషనల్గా వస్తున్న, చాలా తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఆచరించుకుంటూ మా పితరులు ఆచరించారు, మా తల్లిదండ్రులు ఆచరించారు, మేము ఆచరిస్తున్నాం. నిజమే, మనము ఆచరిస్తే తర్వాతి తరం కూడా ఆచరిస్తుందిగా. నా పిల్లలు కూడా ఆచరిస్తారు కదా. సత్యమును తెలుసుకున్న నేను అదే ఆచారాన్ని ఆచరిస్తే నేను నా తర్వాత జనరేషన్కి, నా తర్వాతి వారికి ఏం పాస్ చేస్తున్నాను? సత్యమును కదా పాస్ చేయాల్సింది. నేను తెలుసుకున్నాను నిజం అంటే ఏంటో, వెలుగు అంటే ఏంటో నేను తెలుసుకున్నాను, సత్యం అంటే ఏంటో నేను తెలుసుకున్నాను, నేను విడిపించబడ్డాను, ఈ బంధకాల నుంచి నేను విడిపించబడ్డాను. అలాంటప్పుడు అదే బంధకాలలో ఉండాలని, మన పిల్లలు ఉండాలని ఎలా కోరుకుంటాం కదండి? మా తల్లిదండ్రులు చేశారని, వాళ్ళ తల్లిదండ్రులు చేశారని, వాళ్ళు చేశారని ఆచారాలు, సాంప్రదాయాలు ఆచరిస్తూ వెళ్తూ ఉంటే దేవుని ఎంత బాధపడుతున్నాడు ఈ విషయం మనకు తెలుసు. ఒక మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి 15:6 వచనాన్ని చదువుతాను. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా పండుగలు చేసుకుంటున్నారు, వ్యర్థంగా మీరు వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకు? మనుషులు కల్పించిన పద్ధతులు, పారంపర్యంగా వస్తున్న పద్ధతులను, ఇవే దైవోపదేశములు, ఇవే దేవుని మార్గాలు, ఇవే దేవుడు మాకు అప్పచెప్పాడు అని చెప్పుకుంటున్నారే. ఆ దేవుడు అప్పచెప్పకపోయినా మనుషుల పద్ధతులు, పారంపర్యాచారాలను ఆచరిస్తున్నామంటే అర్థం ఏంటి అని అంటే మూడు విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. వేషధారులారా అనే మాట మాట్లాడుతున్నాడు.
రెండవది దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్న వారులారా అంటున్నాడు. అంటే దేవుని లేఖనాలను తృణీకరించి ఆయన మాటను పక్కన పెట్టి మీరు మీ ఇష్టం వచ్చే, అది కూడా ఎలా ఆరాధిస్తున్నాము? పెదవులతో ఆరాధిస్తున్నాం, హృదయంతో కాదు. వేషధారులారా అంటున్నారు, హృదయముతో కాదు మీరు నన్ను ఆరాధించేది, పెదవులతో ఆరాధిస్తున్నారు, నేను మీ హృదయములో లేను, ఏదో చేయాలంటే చేస్తున్నారు ఆరాధన. మూడవది ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నాం, నిరర్ధకం చేస్తున్నాం, ఆయన మాటను ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నాం. నువ్వు కాదు ఇంపార్టెంట్, మా తల్లిదండ్రుల నుంచి మా తల్లిదండ్రుల నుంచి జనరేషనల్గా ఏవైతే ఆచారాలు వస్తున్నాయో అది మాకు ముఖ్యము, నువ్వు కాదు అని క్రీస్తు వారికి మనం చెబుతూ ఉన్నాం, ఆయన లేఖనాలకు మనం చెబుతూ ఉన్నాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆచారాల సత్యమా? అన్నీ చేయడానికి నాకు స్వతంత్రం కలదు, కానీ పౌలు గారు అంటారు కదా, అన్నీ చేయతగినవి కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో 6:12 అదొక చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీయులకు 6:12 అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను కొనబడనొల్లను. నేను ఒల్లను అంటే ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో, ఏవైతే చేయకూడదో వాటికి నన్ను అప్పగించుకోను, నేను లోబడిపోను దానికి. అన్నీ చేయొచ్చు, నేను అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, ఎవరు కాదనరు, మనల్ని కూడా ఎవరు కాదనరు, చేసుకోవద్దని ఎవరు చెప్పరు, చెప్పినంత మాత్రాన ఎవరు వినరు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి. అయితే ఏది సత్యమో గ్రహించుకునే ప్రయత్నం చేయండి. అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఏవి చేయాలో అవి మాత్రమే చేయాలి. అన్నీ చేయదగినవి కాదు, చేయదగినవి మాత్రమే నేను చేయాలి, సత్యమైనవి మాత్రమే నేను చేయాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పారంపర్యాచారాన్ని మనము తీసుకొని వచ్చి తర్వాత తరానికి కూడా మనం ఒకవేళ దానిని పాస్ చేస్తున్నామేమో. సత్యమును తెలుసుకున్నప్పటికీ కూడా ఈ సత్యమును నేను నా తర్వాత జనరేషన్స్కి నేను పాస్ చేయకుండా అదే ఆచారాన్ని వాళ్ళకు పాస్ చేస్తే వాళ్ళు తర్వాత తరానికి కూడా పాస్ చేస్తారు కదా. దీనికి ఎక్కడ స్టాప్ ఉంటుంది? ఎక్కడ ఆగిపోతుంది? ఆగిపోవడానికి కారణం నేనే అయి ఉండాలిగా, సత్యమును తెలుసుకున్న వాడిని. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏది చేసినా నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏది చేసినా ఆయన నామము ఘనపరచబడేలా, ఆయన రాకడను ప్రకటించేలా, రెండవ రాకడకు సిద్ధపరిచేలా మొదటి రాకడ యొక్క సెలబ్రేషన్స్ ఉండాలి. మనము తింటూ, మనము తాగుతూ, మనము సుఖిస్తూ, మన కొరకు కాదు క్రిస్మస్ ఒకవేళ చేసుకుంటే, మన కొరకు కాదు. ఈ వెలుగు ప్రకటించబడాలి, ఆయన వస్తున్నాడు అని, ఆయన రాకడ సమీపముగా ఉంది అని. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సత్యమైన మార్గం ఏంటి? సత్యం ఏంటి? అన్యులకు అవకాశం ఇవ్వకుండా, అన్యులు మన గురించి మాట్లాడుకోకుండా, టీవీ ఛానళ్ళల్లో డిబేట్స్ చేసేంతగా మనం వాడికి అవకాశం ఇవ్వకుండా సత్యమైన క్రిస్మస్ని చేసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యములో జీవిద్దాం. మన తర్వాతి తరానికి సత్యమును మాత్రమే పాస్ చేద్దాం. ఆయన రాకడకు మనం సిద్ధపడదాం, ఆయన రాకడను ప్రకటిద్దాం, మనకు అప్పజెప్పిన వారిని సిద్ధపరచుదాం, యోహాను పరిచర్యను చేసే ప్రయత్నం చేద్దాం. ఆమెన్.